27 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో మరణించినటువంటి మురారి లీలామోహన్ గారు తెలంగాణ ఇంజనీర్ అసోసియేషన్ లీడరు, ఖమ్మం జిల్లా నాయకుడు. అలాంటి లీలామోహన్ గారికి ఆప్తమిత్రుడిగా ఉన్నటువంటి ఆకుతోట ఆదినారాయణ గారు జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. గత 20 సంవత్సరాలకు పైగా ఆయన స్మరించుకుంటూ గత సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. స్నేహానికి అర్థం మారిపోతున్నారు. స్నేహం కూడా కమర్షియల్ విలువలు సంతరించుకున్నటువంటి ఈ సందర్భంలో స్నేహం అనేటువంటిది కేవలం నామమాత్రంగా ఉన్నటువంటి రోజుల్లో 20 సంవత్సరాలకు పైగా తమ కుటుంబం కంటే కూడా స్నేహితుడిని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటి గొప్ప విషయం. అందుకే ఆదినారాయణ గారిని అభినందిస్తూ ఉన్నాం. సమాజంలో ఆత్మీయత అనుబంధాలు కలిగిపోతున్నటువంటి కాలంలో తన ప్రయోజనమే ముఖ్యమని భావిస్తున్న తరుణంలో ఈ స్నేహితుడిని గుర్తుంచుకొని చేయడం అనేటువంటి గొప్ప విషయం. అందున 200 మంది అనాథలకి, అదేవిధంగా డిజబుల్డ్ సేవలు అందిస్తున్నటువంటి అన్నం ఫౌండేషన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది అభినందించదగింది. కాబట్టి ఇలాంటి మైత్రిని, ఇలాంటి ఆత్మీయతని, ఇలాంటి అనుబంధాన్ని, ఇలాంటి అపూర్వమైనటువంటి స్నేహాన్ని అందరం కూడా ఆనందంగా పంచుకోవాలని చెప్పి, అందరూ వాటి నుంచి నేర్చుకోవాలని చెప్పి తెలంగాణ సమయంలో కూడా ఇంజనీర్గా పాల్గొనేవాళ్ళు, మానవతావాది, మంచితనం. ఆయన అకాల మరణం మిత్రులుగా మమ్మల్ని బాధించింది. అందుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం పేదలకు ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అన్నం ఫౌండేషన్ కేంద్రంలో పేదలకు పునరాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సిపిఎం మాస్టర్ డాక్టర్ కార్యదర్శి గారు, కోర్టు గారు, అలాగే శ్రీకాళి విద్యా సంస్థ చైర్మన్ పార్పల్లి ఉషాకర్ గారు, మా మిత్రులు సుబ్బారావు గారు, అన్నయ్య గారు, మేము ఇప్పుడే దాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. మిత్రుడు చనిపోయి 25 సంవత్సరాలైనప్పటికీ మిత్ర బృందంలో మిత్రుడిగా ఆదినారాయణ గారు మానవ సంబంధాలకి అర్థం పట్టే విధంగా, స్నేహం అంటే ఇదేరా అని చాటి చెప్పే విధంగా, గత తరానికి మారుతున్న తరానికి మధ్య వారధిగా నిలబడి మానవ సంబంధాలు, మానవుల యొక్క స్పందించే తీరు, స్నేహితుడి పట్ల స్పందించే తీరు ఇలా ఉండాలని నిరూపిస్తూ ఈ కార్యక్రమాన్ని అన్నం సేవా ఫౌండేషన్లో నిర్వహించడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి లీలామోహన్ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా. అందరికీ నమస్కారం అండి. ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో ఈ రోజున పెద్ద ఎత్తున దిక్కు మొక్కు లేని వాళ్ళకి, కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి, మాటలు రాని వాళ్ళకి, పరిస్థితులు లేని వాళ్ళకి, ఎవరు చేరదేని వాళ్ళకి అన్నదానం జరుగుతుంది. చేస్తున్న వారు స్నేహానికి కులం లేదు, మతం లేదు, ప్రాంత భేదం లేదు, వయసు లేదు, తారతమ్యం లేదని నిరూపిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్, ఖమ్మం నగరానికి చెందిన ఆకుతోట ఆదినారాయణ గారు, మరి వారి మిత్రుడైన మురారి లీలామోహన్ గారు గతించి 27 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం అయిన వారిలాగా, బంధువుల్లాగా వాళ్లే పట్టించుకున్న రోజుల్లో మరి ఇన్ని సంవత్సరాలు కూడా నిరంతరం స్నేహానికి ఉన్న విలువ, స్నేహానికి ఉన్న గొప్పతనం, స్నేహానికి ఉన్న ఆదర్శం, స్నేహానికి ఉన్న ఆప్యాయతల్ని వారు పంచుతూ, దానిలో భాగంగానే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథాశ్రమంలో దిక్కు మొక్కు లేని, కళ్ళు కాళ్ళు లేని వారికి మరి షడ్రోపితమైన భోజనాన్ని, ఈ భోజన కార్యక్రమానికి, ఈ ఉత్సవానికి, ఈ పండుగకు, లీలామోహన్ గారి యొక్క పండుగకి సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పోరాట యోధులు కోటి రంగారావు గారు, మరి అలాగే విద్యావేత్త మరి పారుపల్లి ఉషాకిరణ్ గారు, అలాగే పాత్రికేయ మిత్రులు ఎంతో మంది, సుమారు 50 మంది వివిధ పత్రికల వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి గొప్పతనాన్ని చాటిన వారందరికీ కూడా ఈ మరి ఆదర్శవాది అయినటువంటి ఆకుతోట ఆదినారాయణ గారు అడుగుజాడల్లో, ఆలోచనలో మనందరం
ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకే ఈ యొక్క అన్నం ఫౌండేషన్లో దిక్కుమొక్కు లేని వారికి మరి ప్రభుత్వం తరఫున ఒక కంట్రోల్ బియ్యం కింద కానీ పెన్షన్స్ కానీ గుర్తింపు కార్డులు కానీ ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా మరి షెల్టర్ అయితే ఇచ్చారు మహానుభావుడు కర్నూలు కలెక్టర్ గారు ఉన్నప్పుడు. మరి వీళ్ళ ఆకలి అవసరాల ఆరోగ్యం మానవతా సమాజం తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఆకలి అవసరాలు తెచ్చిన మానవతా సమాజానికి ధన్యవాదాలు.